సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ నాలెడ్జ్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన యమహా MT-15 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2025 లో మనకి ఏమైనా చేంజెస్ అన్ని తీసుకొచ్చారా, లేదంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, సో ఇలా మీకు వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఈ బైక్‌ని మనకి స్పాన్సర్ చేసింది న్యూస్ వీడియో. సో యమహా షోరూమ్ వాళ్ళు మనకి ఈ బైక్ అనేది స్పాన్సర్ చేశారు. ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ, లేదంటే మిగిలిన బైక్స్ యొక్క ప్రైస్ కానీ మీకు తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు వీటి యొక్క ప్రైస్ అనేవి ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రీవియస్గా మనకి ఏదైతే లుక్ ఉందో సేమ్ లుక్ మనకి దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పొచ్చు. ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. సో కంప్లీట్గా మనకి ఇది నెక్ టైప్లో మనకి రావడం జరుగుతుంది. అండ్ టాప్లో కానీ చూసుకుంటే మనకి ఇక్కడ స్టైలిష్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, టాప్లో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా ఎల్ఈడీతో ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మనకి హజార్ లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ అట్రాక్టివ్ ఫీచర్ ఏదైనా ఉందంటే దీని యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్కి కంప్లీట్గా ఫ్యాన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బైక్ యొక్క లుక్ని ఎన్హాన్స్ అయితే చేస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ అనేది. సో దీంట్లో మనకి హెడ్ లైట్ సరికి కంప్లీట్గా బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు ఐస్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ లో మనకి కనిపిస్తుంది. సో ఫ్రంట్ నుంచి కనుక చూసుకుంటే మనకి ఒక చిరుతపూలు అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ లో మనకి దీని యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూఎస్టీ ఫోక్స్ ఇవ్వడం వల్ల మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ బైక్ లో ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ యూఎస్టీ ఫోక్స్ కూడా మనకి గోల్డెన్ కలర్ లో ఇవ్వడం వల్ల మనకి సో ఈ యొక్క లుక్ ని ఇంకా మనకి ఎన్హాన్స్ అయితే చేసిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ తో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి వీల్స్ అనేవి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఆరెంజ్ వీల్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఈ బైక్ యొక్క లుక్ అనేది ఇంకా మనకి చాలా స్పోర్టీగా, చాలా అగ్రెసివ్ గా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 282 mm అనేది డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి డ్యూల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బైబ్రిక్ క్యాలిపర్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకి బ్రేకింగ్ యాక్యురెన్సీ అనేది ఇంకా మనకి మరింత బెటర్ గా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 220 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో కంప్లీట్ గా 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 phase 2 కంపెనీస్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజిన్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 18.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 14.9 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో చాలా ఎక్కువ పవర్ అండ్ టార్క్ అనేది మనకి జనరేట్ చేస్తుంది కాబట్టి సో ఇంజిన్ లో మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి VVA టెక్నాలజీ కూడా మనకి యూజ్ చేశారు ఇంజిన్ డిపార్ట్మెంట్ లో. ఈ VVA టెక్నాలజీ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మన ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు కూడా మనకి మన ఒక ఇనిషియల్ మనం పికప్ తీసుకుంటే కనుక మనకి 6th గేర్ వరకు కూడా మనకి ఆ పికప్ అనేది మనకి సేమ్ మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మనకి జర్క్ ఇవ్వడం కానీ, లేదంటే మనకి ఎక్కడైనా స్టక్ అవ్వడం కానీ అలాంటిది లేకుండా మనకి మనం రేవ్ చేసే కొద్దీ మనకి మరింత పెర్ఫార్మెన్స్ ని మనకి ఇది బూస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇంజిన్ కూడా మనకి మరింత రిఫైన్మెంట్ గా, మరింత బెటర్ గా ఉండడం కోసం దీంట్లో మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి త్వరగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి లిక్విడ్ కూలెంట్ కూడా మనకి అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 170 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా ఎబో హైట్ అయితే ఉండాలి. సో 170 ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ, లేదంటే ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ చాలా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు. సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చింటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ట్రాన్స్మిషన్ కనిపిస్తుంది. దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని మనం రైడ్ కి తీసుకెళ్తాము. రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంజిన్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, అలాగే ట్రాన్స్మిషన్ ఎలా వర్క్ అవుతుంది, సస్పెన్షన్ ఎలా ఉంది, టైర్స్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతుంది కూడా మనం ఒక రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం టాప్ స్పీడ్ లైక్ 110, 120లో మనం రైడ్ చేసినప్పుడు దీన్ని మనకి స్టెబిలిటీ అనేది మనకి మిస్ అవ్వకుండా మనకి మంచి రైడర్ యొక్క కాన్ఫిడెన్స్ మనకి ఈ డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి మంచి క్వాలిటీ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు కూడా మనకి మెటల్ తో ప్రొవైడ్ చేయడం మనకి చాలా ప్రీమియం గా కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్ మధ్యలో ఒకసారి మనం
చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, అంటే చైన్ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి బెటర్ పికప్ అయితే ఉంటుంది, బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే చైన్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా అయితే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సారీ గార్డ్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి కంప్లీట్ గా బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి మరింత బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది, అలాగే లైఫ్ కూడా మనకి ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి రేడియల్ టైర్ అనేది బ్యాక్ సైడ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సెక్షన్ లో ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ అనేది కంప్లీట్ గా ఒక న్యూ టైప్ ఆఫ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్ గా డిజైన్ చేసే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అలాగే కింద కనుక చూసుకుంటే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సీట్ అనేది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన బైక్ కాబట్టి సో వాళ్ళ కోసం మాత్రమే 2 పర్సన్స్ అనేవి ఈజీగా కూర్చొని రైడ్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి గ్రాబ్ రాల్ మనకి స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. సీట్ క్వశ్చనింగ్ కూడా మనకి స్మూత్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే దీని సీట్ హైట్ కూడా మనకి 810 mm అనేది సీట్ హైట్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.5 కన్నా ఎబో హైట్ అయితే ఉండాలి, అప్పుడే మీకు కాళ్ళు అనేవి ఎగ్జాక్ట్ గా అందుతాయని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క క్యార్ వెయిట్ కూడా మనకి 141 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. సో 141 అంటే మనకి మరింత హెవీ వెయిట్ అని చెప్పడం కానీ కొంచెం లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం దీనికి వెయిట్ అనేది అసలు ఫీడ్ అవ్వరు అనమాట. ఒకసారి మీరు మీ నియర్ బై షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఒకవేళ మీరు న్యూస్ వీడియో సరౌండింగ్స్ లో ఉంటే కనుక న్యూస్ వీడియో యమహా షోరూమ్ కూడా విజిట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 10 లీటర్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డుతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ట్యాంక్ పైన యమహా స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 క్యాపబుల్స్ తో రావడం వల్ల మనకి E20 స్టిక్కరింగ్ కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన మనకి ఎక్స్టెన్షన్స్ కౌల్స్ పైన చూడొచ్చు, మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లో MT-15 అనేది కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో MT-15 యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో కూడా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ మీకు మైలేజ్ కావాలంటే కనుక ఒకసారి యమహా MT-15 యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో చూడండి. సో నాకైతే అప్పుడు 54 కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ మీరు 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు, చాలా క్యూట్ గా చాలా చిన్నగా అయితే ఉంది యమహా లోగోతో మనకి. సో కీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అంత వైడ్ అయితే ఏం లేదు కానీ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనేది. అలాగే హ్యాండిల్ బార్ విత్ ఉన్న స్విచ్ గురించి మాట్లాడుకుంటే హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఈ బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. హార్న్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. అలాగే ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ ఆప్షన్ అనేది దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అండ్ కింద కనుక చూసుకుంటే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లచ్ అండ్ బ్రేక్స్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ అనేది చాలా అట్రాక్టివ్ అయితే ఉందని చెప్పొచ్చు. దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ ABS ఇండికేటర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు, అంటే మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అవుతాయి. అలాగే ఇంకా దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇండికేటర్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,74,500 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 2,18,000 బడ్జెట్ లో మనకి న్యూస్ వీడియో యమహా షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ అయితే కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా MT-15 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో అయితే అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ కి అయితే తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.